ఈ క్షణం నాకు పాపను చూపించడం తప్ప నీకు వేరే దారి లేదు. పద. ఏయ్, వదలవే. రా. ఛ, అటంటో ఇటంటో ఎటో చెప్పు. ఒకసారి వెళ్దాం పద. కానీ నేను మారే లోపు పాప అడ్రస్ మారిపోయింది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నా పాప నాకు కావాలి. బ్రహ్మదేవుడు స్త్రీని ఎలా సృష్టించాడో తెలుసా నీకు? అందర్లానే కాదట, ఎక్కడో చదివాను. ఈ సృష్టిలో ఉన్న అరుదైన, అందమైన, అద్భుతమైన విషయాలలో ఒక్కోటి తీసుకొని మనల్ని క్రియేట్ చేశాడంట. తుమ్మిద రెక్కలతో మన తల వెంట్రుకలని, కలువ పూలను ఇన్స్పైర్గా తీసుకుని మన కళ్ళని, సంపెంగకు సాటిగా మన ముక్కుని, దొండపళ్ళు ఈర్ష్యపడేలా మన పెదవులని, శంఖంతో సమానంగా మన మెడని తీసుకున్నాడట. అప్పుడే నవ్వుతావే? ఇంకా విను. కోకిల కంఠాన్ని, నెమలి నడకని, జింకపిల్ల చురుకుని, సెలయేరు ఉత్సాహాన్ని, సముద్రమంత లోతైన మనసుని, భూదేవంత ఓర్పుని, ఆకాశంలా విశాలత్వాన్ని ఇచ్చాడట. ఎంబీబీఎస్ చదివిన మీలో ఇంత పోయట్రీ ఉందా? ఈ క్వాలిఫికేషన్ లేకపోతే ఈశ్వర్ చంద్ర ప్రసాద్కి నేను ఫ్రెండ్ ఎలా అవుతాను? అంటే ఆయన కూడా మీలాగా కవిత్వం చెప్తారా? కవిత్వం అని కాదు గౌతమి, అకాడమిక్ పుస్తకాలు చదివి ఎగ్జామ్స్లో మనకొచ్చిన మార్కులే మన నాలెడ్జ్ కాదు అనేవాడు. మనం ఏం చదివినా, ఏ జాబ్ చేస్తున్నా అన్ని విషయాలపై మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అని అనేవాడు. ఆ నాలెడ్జ్ వల్లే మన క్యారెక్టర్ బిల్డ్ అవుతుందని, ఫ్యూచర్ బ్రైట్ అవుతుందని చెప్పేవాడు. అంటే ఫ్రెండ్స్ని కూడా స్టూడెంట్స్గా ట్రీట్ చేసి లెసన్స్ చెప్పేవారనమాట. నేను చెప్పానని కాదు గౌతమి, తను నిజంగా ఓ మాస్టర్. ఈశ్వర్ అబ్రాడ్లో ఉండి కూడా మాకన్నా బెటర్గా, మెచ్యూర్డ్గా థింక్ చేసేవాడు. అలాంటి గురువుకి శిష్యురాలివి నువ్వు ఇంత ఫూలిష్గా ఎలా ఉన్నావో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. మీరే విషయం అంటున్నారు? నీ విషయమే చెప్తున్నాను. సరదాగా ఓ ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటో తెలుసా? నేను చెప్తాను. అన్నిటికన్నా గొప్పది మనిషి మనసు. మనసే గొప్పదని ఎందుకంటున్నానో తెలుసా? మనసు కన్నా వేగమైంది ఏదీ లేదు. మనసు చేసే ఊహల కన్నా మిన్నగా మరేదీ ఊహించలేదు. అదెంత ఫ్లెక్సిబులో తెలుసా నీకు? అంతెందుకు, అది చెయ్యని పని కానీ, చేయలేని పని కానీ ఏదీ లేదు. అన్ని అందాలు, అష్టవికారాలు అన్నీ మన మనసులోనే ఉంటాయి. గౌతమి, సంతోషం, దుఃఖం, కోపం, భయం, ప్రేమ, నమ్మకం అన్నీ మనసులోంచి పుట్టుకొస్తాయి. మన బలం, బలహీనత కూడా మనసులోంచి పుట్టుకొస్తాయి. ఈ మనసు అందరికీ ఉంటుంది, కానీ కొందరికి అది అదుపులో ఉంటుంది. మనసు అదుపులో ఉన్న మనిషి ఎన్నో అద్భుతాలు చేయగలడు. మనసులోని భయాల్ని తుడిచేసి, ఆ మనసుకు ధైర్యం చెప్పి, దృఢ సంకల్పాన్ని జత చేసి, పట్టుదలతో ప్రయత్నించాలే కాని అందని శిఖరమే లేదు. ఏంటి, నా మాటలు కట్టుకథల్లా అనిపిస్తున్నాయా? కాదు గౌతమి, పచ్చి నిజాలు. కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నవాళ్లే
చిన్న గుట్ట ఎక్కడానికి ఆయాసపడతారు. అలాంటిది మొన్నీ మధ్య హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది. తనకు సాయపడింది దేవుడో ఇంకెవరో కాదు, కేవలం ఆమె మానసిక ధైర్యం. ఇంకో కథలాంటి నిజం చెప్పనా? ఒక ఆవిడకు 4 ఏళ్ల కొడుకున్నాడు. వాణ్ణి పెంచి ప్రయోజకుణ్ణి చెయ్యాలని ఎన్నో కలలు కంది. కానీ సడన్ గా ఒకరోజు ఆమెకు క్యాన్సర్ అని తెలిసింది. 6 నెలలకు మించి ఆమె బ్రతకదని డాక్టర్స్ కూడా చెప్పేశారు. తన కొడుకునలా ఒంటరిగా వదలకూడదని, వాణ్ణి ఉన్నత చదువులు చదివించి గొప్ప ఉద్యోగంలో చేర్పించాలని ఆవిడనుకుంది. తన బాబు కోసం కన్న కలల్ని నిజం చేసుకోవాలని దృఢ సంకల్పంతో ధైర్యం పెంచుకొని క్యాన్సర్పై పోరాటం చేసింది. ఫలితం ఏమైందో తెలుసా? 6 నెలల కంటే బతకదని తేల్చి చెప్పిన డాక్టర్ల నిర్ణయాన్ని కూడా ఛాలెంజ్ చేస్తూ బతికి తన బాబుని ఉన్నత ఉద్యోగంలో చూసుకుని తను సెటిల్ అయ్యాక తను చాలించింది. ఆమెను బతికించింది దేవుడో లేక డాక్టర్స్ ట్రీట్మెంటో కాదు, బతకాలన్న తన బలమైన కోరికే ఆమె ప్రాణాలు నిలబెట్టింది. తన మనోధైర్యమే ఆమెను కాపాడింది. ఇలాంటి ఎన్నో మిరాకిల్స్ మన హిస్టరీలో ఉన్నాయి గౌతమి. తలరాతకు తలవంచకుండా విధిని ఎదురించిన వాళ్ళు, సైన్స్ని కూడా శాసించిన వాళ్ళు ఎందరో జీవితాన్ని గెలిచిన విజేతలున్నారు. నువ్వు నమ్మే జాతకం, జ్యోతిష్యం లాంటి అన్ప్రూవ్డ్ సైన్స్ గాని, నేను చదివిన మెడికల్ సైన్స్ గాని మెంటల్ స్టామినా ఉన్న మనిషి ముందు మోకరిల్లాల్సిందే. అసలు మన గురించి ఏ డాక్టరో జ్యోతిష్కుడో చెప్పడమేంటి గౌతమి? మన గురించి మనకు తెలిసినందుక వాళ్ళకేం తెలుసు? మనం పుట్టడానికి మనం కారకులం కాకపోవచ్చు, కానీ మనం బ్రతకడానికి కారణం మనమే. మన చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో మూఢనమ్మకాలు, తెలియని భయాలు ఉన్నాయి. వాటి మధ్యలో పుట్టడం తప్పు కాదు, కానీ వాటితో చావడం మాత్రం తప్పు. నువ్వు భయపడితే ధైర్యం నీకు దూరం అవుతుంది. అదే నువ్వు ధైర్యంగా ఉంటే చావు కూడా దూరం అవుతుంది. దేన్నైనా సవాల్ చేసి శాసించాలే తప్ప సలాం చేసి శ్వాసను ఆపుకోకూడదు. సమస్య తలుపు తట్టినప్పుడు ధైర్యం ఆ తలుపు తీయాలి. భయంతో ఆ సమస్య పారిపోతుంది. అంతే గౌతమి. మీరు చెప్తుంటే ధైర్యం వస్తుంది, కానీ నేను చెప్పడం కాదు. ఒక్కసారి ఆ మనిషిని చూడు. నిన్ను బతికించుకోవాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఇక్కడికొచ్చాడు. నీకోసం ఎవరినైనా ఎదిరించాలనుకుంటున్నాడు. మాలాంటి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన ఆ మనిషిని, ఆ మనిషిలోని నమ్మకాన్ని నువ్వు నమ్మాలి గౌతమి. ఈశ్వర్ని నమ్ము. అతను నిన్ను బతికించుకుంటాడని నమ్ము. నువ్వు బతుకుతావని నమ్ము. నీ బలం అతనే గౌతమి. అతని బలమేంటో తెలుసా? అతనిపై నువ్వు ఉంచాల్సిన నమ్మకం. ఆ నమ్మకం నువ్విచ్చిన క్షణాన నీకోసం తన సర్వశక్తులు ధారపోస్తాడు. నువ్వు ఆనందంగా బిడ్డను కంటావు, పెంచి పెద్ద చేస్తావు. నీకు తోడుగా మీ అక్క అనసూయ ఉంటుంది. నిండు నూరేళ్లు వాళ్లతో నువ్వుంటావు. ఇది నిజం గౌతమి. నా కళ్ల ముందు జరగబోయే వాస్తవం. అలా తలూపడం కాదు, ధైర్యంగా ఉంటానని నాకు మాటిస్తావా? ఉంటానండి. నా కోసం ఇంత చేస్తున్నా
ఆయన కోసమైనా ఉంటాను. వెరీ గుడ్ గౌతమి, కీప్ ఇట్ అప్. ఏంటి జయ, గౌతమితో ఏదో ఒట్లు పెట్టించుకుంటున్నావు? మీరు ఇవాళే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఈశ్వర్. వెంటనే వెళ్ళిపోదామండి. వెళ్ళి అక్కకి అత్తయ్యకి ధైర్యం చెప్పాలనుంది. అబ్బా, అప్పుడే వాళ్ళకి ధైర్యం చెప్పేంత ధైర్యం వచ్చేసిందా నీకు? మీ దగ్గర ధైర్యాన్ని అప్పుగా తీసుకోమని డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు. థ్యాంక్ యూ జయ. ఇన్నాళ్ళకి మా గౌతమి మోహన్ ధైర్యం చూశాను, చాలా ఆనందంగా ఉంది. నీ ధైర్యాన్ని అప్పుగా తీసుకుంది, తీర్చకపోతే నాకు సంబంధం లేదు బాబు. నేను కూడా అప్పు తీర్చలేనండి. అబ్బా వద్దురా, ఆగరా బాబు. రే ప్లీజ్ రా, నా బాబు కదూ, వద్దు. ఎవరితో మాట్లాడుతున్నావు గౌతమి? మీ అబ్బాయితో. చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడో, తంతున్నాడు కూడా. తంతున్నాడు ఆ. రాస్కల్. ఇది అబ్బా, అంత గట్టిగా తనేంటి? చక్కెరకెళ్ళి పెడుతున్నాడండి. రే మీ నాన్నగారు వచ్చారు, నువ్వు అల్లరి మానకపోతే మీ నాన్నగారితో చెప్తాను. బిడ్డ పుట్టిన తర్వాత అందరికీ వాడి స్పర్శ తెలుస్తుంది, కానీ తల్లికి మాత్రం వాడు కడుపులో ఉండగానే తెలుస్తుంది. తొలి స్పర్శ, తొలి మాట, తొలి అడుగు అన్నీ తల్లితోనే పంచుకుంటారు కదా. నువ్వు చాలా అదృష్టవంతురాలు గౌతమి. రే రే చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడో. రే నువ్వు అల్లరి ఆపకపోతే బయటకు వచ్చాక నీ సంగతి చెప్తాను. ఏం చెప్తావు? నువ్వేం చెప్పినా వాడిని మాటిండవు. వాడు అనసూయకి జరాస్ కాపీ. ఎందుకిట్టాడు? ఎవరది? అక్క. అనుకున్నా. ఇక్కడ వీడి ప్రస్తావన వచ్చిందో లేదో శాటిలైట్ లో ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు టక్కును ఫోన్ చేసింది. మాట్లాడినా అండి. నిన్న ఆపినా దాన్ని ఆపలేం కదా. ఇదిగో వీడు ఎల్లరంతా చెప్పు, అందుకే ఫోన్ చేసి ఉంటుంది. హలో అక్క. గౌతమి, 7వ నెల శుభాకాంక్షలు. వాడికి కూడా హలో చెప్పు. ఎవరికి? ఉన్నాడులే ఒక అల్లరోడు. ఎవరే? ఇంకెవరు? ఇంకా భూమి మీద పడని నీ సుపుత్రుడు. వాడా? వాడప్పుడే ఫోన్ కూడా వింటున్నాడా? నాకిక్కడ చుక్కలు చూపిస్తున్నాడు, చెక్కల కింద చంపేస్తున్నాడు. అవునా? వాడు చిన్న చిన్న చేతులతో బుల్లి బుల్లి కాళ్ళతో నిన్ను తంతున్నాడా? నువ్విక్కడ లేవు కానీ వాడు చేసే చేష్టలు ఎన్నో తెలుసా? నాకు వెంటనే వాడిని చూడాలనుంది గౌతమి. వాడల్లరి నా కళ్ళారా చూడాలనుంది. నువ్వు నా దగ్గర ఉండుంటే బాగుండేది. నా బాబు నేను కళ్ళారా చూసుకునేదాన్ని. అమ్మా ఆశ దోశ. అప్పుడే వచ్చేస్తాడా ఏంటి? యువరాజ్ గారు రావడానికి ఇంకా చాలా టైం ఉంది. ఎవరమ్మా? మీ మనవడత్తయ్యా అప్పుడే అల్లరి మొదలెట్టేట. గౌతమిని తంతున్నట్ట, కడుపులోనే అటు ఇటు తిరుగుతున్నాడట. 7వ నెల వచ్చింది కదమ్మా, అలాగే ఉంటుంది. ఆ అందరి పిల్లలు అలా ఉండరత్తయ్యా. వాడు నా బాబు, అందుకే అటు ఇటు తిరిగేస్తున్నాడు. సంబరమంతా ఇప్పుడే ఖర్చు పెట్టేకు, ఇంకా చాలా రోజులున్నాయి. ఫోన్ ఇటివ్వు. గౌతమి అత్తయ్య నీతో మాట్లాడతారట. ఉమ్, ఇదిగో. గౌతమి, ఎలా ఉన్నారు అత్తయ్య? నేను బాగానే ఉన్నాను. నాకేంటి? టైంకు మందులవి వేసుకుంటున్నావా? బాగానే భోంచేస్తున్నావా లేదా? అన్ని పనులు కరెక్ట్ గా చేస్తున్నాను అత్తయ్య. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవద్దమ్మా, కాస్త అటు ఇటు నడుస్తూ ఉండు. ఆయన తిప్పుతున్నారు అత్తయ్య. ఆ అలా అని ఎక్కువసేపు ఎక్కువ దూరం తిరక్కు, అలసిపోతావు. సరేనా? సరే అత్తయ్య. ఉండడత్తయ్య. గౌతమి, ఒకసారి నా బంగారు కొండకివ్వవా? ఇంకుంటానక్క. ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడొద్దని ఆయన ఆర్డర్. ఆయన ఎప్పుడూ అంతే. నువ్వు మాట్లాడు. వినకపోతే ఈ మాత్రం కూడా ఫోన్ చేయనివ్వరు. ఆ వదిలే, ఆయన లేనప్పుడు చెయ్యి. సరే ఉంటాను. అలాగే అక్క, బాయ్.
నాన్నా నానా ఇన్నాళ్ళ గుర్తొచ్చిందా ఈ ఇల్లు ఈ కూతురు? మేమెప్పుడైనా నిన్ను మర్చిపోయామా తల్లి? నువ్వే అప్పుడప్పుడు మమ్మల్ని దాటేస్తుంటావు గాని. జానా కూర్చో. అమ్మకెలా ఉంది నానా? బాగానే ఉందమ్మా. తను వేసుకుంటున్న మందులైపోయాయి, తీసుకెళ్ళడానికి వచ్చాను. నువ్వు ఫోన్ మాట్లాడు నాన్న, నేను వెళ్ళి మజ్జిగ తీసుకొస్తాను. ఆ, హలో హలో, ఏంటి కన్నా? ఎక్కడున్నావు తాతయ్య? ఏ ఇంటికి ఎప్పుడు వస్తావు? ఏం కావాలి నాన్నా? ముందు చెప్పు. ఓ 10-15 నిమిషాలు పడుతుంది. త్వరగా రా, ఉంటాను. ఆ, ఎవరు నాన్నా? మన పక్కింటి చింటూగాడమ్మా. నేను బయటకు వచ్చేటప్పుడు చాక్లెట్లు అడిగాడు, వచ్చేటప్పుడు తీసుకొస్తాను రా అని చెప్పాను. ఇంకొన్నాళ్ళు పోతే వాడికి చాక్లెట్లు ఇవ్వడం కుదరదేమో నాన్నా. ఏమ్మా? మీ మనవడు వస్తున్నాడు కదా, తనకు పెట్టకుండా ఇంకెవరికైనా పెడితే వాడు ఊరుకుంటాడా ఏంటి? అవునమ్మా, నువ్వు అన్నంత పని చేస్తాడు వాడు. అదొకటేనా ఏంటి, ఇంకా చాలా చేస్తాడు. అప్పుడు మీ మనవణ్ణి భరించడానికి మీకు చాలా ఓపిక కావాలి. భగవంతుడు నీకు అమ్మతనాన్ని ఇవ్వకపోయినా అమ్మవయ్యే అదృష్టాన్ని ఇస్తున్నాడు. ఈ సంతోషం నీకిలాగే నిండు నూరేళ్లు ఉండాలమ్మా. మళ్ళీ ఎవరు నాన్నా? ఆ, అదే ఆ చింటూగాడేనమ్మా. సరే, నువ్వు మాట్లాడుతుండు. ఆ, హలో, చెప్పు బుజ్జమ్మా. చెప్పిన 10 నిమిషాల టైం అయిపోయింది, నువ్వు ఇంకా రాలేదేంటి? వస్తున్నానమ్మా. నిజంగా వస్తున్నావా లేక నేను చిన్న పిల్లలని అబద్ధం చెప్తున్నావా? అయ్యో నా తల్లి, నీకు అబద్ధం చెప్తానా? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. 5 నిమిషాల్లో వస్తావా? 2 నిమిషాల్లో నీ ముందుంటాను. ఉట్టి చేతులతో రాకూడదు, చాక్లెట్ తీసుకురావాలి, లేకపోతే ఈశ్వర్ అంకుల్తో చెప్తాను. నువ్వు చెప్పటానికి ఆయన ఇక్కడ లేరుగా, ఆయన వేరే ఊరు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వస్తారుగా, అప్పుడు చెప్తాను. ఏం చెప్పొద్దులేమ్మా, ఇప్పుడే వచ్చేస్తున్నానుగా. అమ్మా అనసూయ, అనసూయ, ఏం నాన్నా? నేను ఇక బయలుదేరుతానమ్మా. అదేంటి ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతావా? భోంచేసి వెళ్ళి నాన్నా. వద్దులేమ్మా, ఇంటి దగ్గర అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇందాకేమో చింటూ అన్నాడు, మళ్ళీ కాల్ వచ్చినప్పుడు మీ అమ్మ అంటున్నాడు. అమ్మకి పెరాలసిస్ కదా, ఎలా చేస్తుంది? సంథింగ్ ఈజ్ రాంగ్. నేను గొప్పదాన్నేంటే? ఇంత బాధని ఇన్నాళ్ళ దాచుకున్నావక్క. బాధేంటే? తీరని ఆవేదన మనసులో ఉంచుకొని పైకి నవ్వుతూ ఎలా ఉన్నావక్క? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. దేని గురించి చెప్తున్నావు?